వచ్చింది చెప్పాలి సార్ రైట్. పంట చేల గట్ల మీద నడవాలి కొయ్యారి నడకలతో ఏరు కొయ్యారి నడకలతో ఏరు ఏరు దాటి సాగితే మా ఊరు ఊరు మధ్య కోవిల కోనేరు ఒక్కసారి చూసిన మరచిపోలేరు మరలి రాలేరు పంట చీల గట్ల మీద నడవాలి పంట చీల గట్ల మీద నడవాలి అమ్మా నాన్నలను చూడాలి అమ్మా నాన్నలను చూడాలి అమ్మ చేతి వంటను ఆరగించాలి అమ్మ ఒడిలోన నిదురపోవాలి మై మరచిపోవాలి పంట చేల గట్ల మీద నడవాలి పంట చేల గట్ల మీద నడవాలి చిన్ననాటి నేస్తాలు చుట్టు చుట్టు చేరాలి చిన్ననాటి నేస్తాలు చుట్టు చుట్టు చేరాలి మనసు విప్పి మాటలాడు మనుషులు కలవాలి ఒకరికొకరు ఆత్మీయతనులకమోయాలి అది చూసిన మనస్సు నెమ్మదిల్లాలి చెమ్మదిల్లాలి పంట చీల గట్ల మీద నడవాలి పంట చీల గట్ల మీద నడవాలి మురిక్కలొచ్చి ఎగరాలి ఆటలతో బ్రతుకంతా గడపాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి చూసి రావాలి పంట చీల గట్ల మీద నడవాలి పంట చీల గట్ల మీద నడవాలి. చెప్పండి తెల్లని మనసు జాబిలి కన్నా చల్లని మనసు మల్లెల కన్నా తెల్లని మనసు జాబిలి కన్నా చల్లని మనసు యాడా ఉన్నాదో నమ్ముల నాయంకి ఎన్నాదున్నాదో మాటల మర్మలు ఏటి గట్టునా ఇంకిని చూడాలి ఆటలాడుతూ పాట పాడుతూ ఇంటి ఒడిలో నా నిద్రోవాలి ఆటలాడుతూ పాట
పోయేటి ఆకాశమాకాన రాజహంసలాగే పంచవన్నెల చిన్నారులారా పైడి కన్నుల బంగారులారా పంచవన్నెల చిన్నారులారా పైడి కన్నుల బంగారు ఎడా ఉన్నానో నవ్వుల నాయంకి ఎట్టా ఉన్నానో మాటల మరుమని అన్నదమ్ములు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు. అసలు గడియారంలో ముళ్ళులు పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే ఓ రాములమ్మ చుకొని ముక్క ఓలే పచ్చి పాల నిగ్గు ఓలే ముచ్చటేసిపోతున్నావే ఓ రాములమ్మ వాగుల్లో వంకల్లో ఆ శీలల్లో మూలల్లో వాగుల్లో వంకల్లో శీలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే భూమి సల్లి సాక్షిగా క్షేమంగుండాలే సూర్యుడే నీ వంక తేరి చూసేనమ్మా ఓ శ్రీరాములమ్మ అడుగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా ఓ శ్రీరాములమ్మ మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము నిరుద్యోగము నిరాశ నేడు అడుగడుగున సమాజాన్ని ఆవరించరా మారాలి మారాలి మన సమాజము స్వార్థపూరితం నిస్వార్థమే శూన్యం స్వార్థమే సమాజాన్ని స్వారి చేసేరా చుక్కలు తెమ్మన్నా తెచ్చుకురానా చూస్తావా ఓ మైనా చేస్తానే మైనా చుక్కలు తెమ్మన్నా తెచ్చుకురానా చూస్తావా ఓ మైనా చూస్తావా నా మైనా నిన్నే అర్పిస్తాను నన్నే అర్పిస్తాను చేస్తాను ఎట్లాగైనా చుక్కలు తెమ్మన్నా తెచ్చుకురానా మైనా చూస్తావా ఓ మైనా కడగంటి చూపైన కడు పావనం మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే రాముదం రాధని ఒక వంక లాలించునే సత్యభామని మురిపాల తేరించునే రాధని ఒక వంక లాలించునే సత్యభామని మురిపాల తేరించునే మనసార నెరనమ్ము తన వారిని మనసార నెరనమ్ము తన వారిని కోటి మరులందు సుధలందు జనించనే మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం చెప్పర్లో వెళ్ళిపోయింది మనసు వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయసు ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా ఏమైందో
వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యేది నీకు తెలుసు ఓ చల్లగాలి కాచుకి తీసి కబురియలేవా ఏమయిందో ఏమయిందో ఏ స్నేహమో కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరూ చెప్పలేదు చెలివి చిరునామా తెలుసుకోగానే రెక్కల ఛాయో ఏమిటో ఎటో వెళ్ళిపోయింది మనసు ఒంటరయ్యింది వయసు. ఓకే మీరు కట్ట బతకాలంటే కావాలి నోట్ల కట్ట నా కవితలకు లేదిగా అడ్డు కట్ట బావి దానిలో ఒక పాము పాములో ఒక పక్షి నీళ్ళు అయిపోయిన వాళ్ళే అది ఎగిరిపోతుంది ఏంటి ఒక బావి బావిలో ఒక పాము పాము మీద ఒక పక్షి బావిలో నీళ్ళు అయిపోయిన మళ్ళీ అది ఎగిరిపోతుంది దీపం చిలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగత్తలు చిలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగత్తలు తీయ కన్ను నిన్ను కానరాక జరిగిపాయ పాత బతుకు ఉన్న నిన్ను లేవనుకుంటూ విడిసి పడితే నింతవరకు నీదయని విభూతిగా పూయరనా మిటుక్కు అంటే పుటుక్కు కళ్ళద్దాలు వెరీ గుడ్ ఓకే అయితే భార్య భర్తల దగ్గరికి ఒక చుట్టం భార్య భర్తలు ఉంటారు వాళ్ళ ఇంటికి చుట్టం చూపు ఒక అతను వస్తాడు ఒక 2 రోజులు ఉంటాడు ఫస్ట్ వాళ్ళ భర్త ఏం చేస్తాడంటే ఫస్ట్ మటన్ తీసుకొస్తాడు బర్త్డే కాబట్టి మటన్ బిర్యానీ అన్ని వెరైటీస్ చేసి పెడతారు ఆ చుట్టం ఆ రోజు అక్కడే ఉండిపోతాడు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ బయటికి వెళ్తాడు తీసుకొస్తాడు చికెన్ తీసుకొస్తాడు మళ్ళీ అన్ని గారెలు కూరలు చికెన్ బిర్యానీ అన్నీ చేసి పెడతాడు మళ్ళా చుట్టము వెళ్ళాడు అక్కడే ఉంటాడు మంచిగా చేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ బయటికి వెళ్ళి ఫిష్ తీసుకొస్తాడు ఆ రోజు కూడా అన్ని వెరైటీస్ తోటి ప్రిపేర్ చేసి పెడతాడు తర్వాత కూడా ఆయన 2 రోజులు అయిపోయింది 3 రోజులు అయిపోయింది ఆయన వెళ్ళట్లేదు మళ్ళీ ఉన్నాడు ఆ రోజు కూడా మళ్ళీ వాళ్ళ భర్త వెళ్ళి ఏం చేసిండు కూరగాయలు తీసుకొచ్చిండు కూరగాయలు తీసుకొస్తే ఆ రోజు కూరగాయలు భోజనం పెట్టింది ఇక రోజు ఆ భర్త బయటకు వెళ్ళడం పని చేసుకొని సాయంత్రం వచ్చినప్పుడు ఇవి తినడానికి కూరగాయలు అవి తీసుకురావడం అట్లా రోజులు గడిచిపోయింది అయినా కూడా చుట్టం వెళ్తలేడు ఇంట్లోనే ఉంటున్నాడు సరుకులు అయిపోతుంది అని ఒక రోజు ఏం చేసిండు ఆయన పనికి వెళ్ళొచ్చేసరికి భార్య ఏం వంట చేసి పెట్టలేదు ఆయన కోపం వచ్చింది నేను పనికి పోయి వస్తున్నా వంట చేయలేదు ఏం చేయలేదు ఏం చేస్తానో నువ్వు అని కోపడితే సరుకులు ఏం లేవండి అని అంటుంది సరుకులు లేకపోవడం ఏంటిది ఉంటాయి కదా అంటే లేవు అన్నీ అయిపోయినాయి అని చెప్తాడు ఇదంతా స్టోరీ ఆ చుట్టం అతను బయట ఉండి చూస్తాడు అంటే నాకే ఎదురు చెప్తావా వంట చేసి పెట్టాలి కదా నాకు నేను పని చేసి ఇస్తే నాకు ఆకలి కాదా అని కొడతాడు ఇదంతా ఎవరు చూస్తున్నారు ఆ బయట చుట్టమైనా చూస్తున్నాడు కొడతాం ఏం చేస్తుంది ఏడిస్తే ఇదంతా ఎట్లనే ఉండదు అనుకోని మొత్తం బట్టలు సర్దుకుంటాడు అతను వెళ్ళిపోయిన తర్వాత ఏమే ఏడవకు నేను ఉత్తుగానే కొట్టినా నువ్వు ఎందుకు ఏడుస్తాను అని అంటే ఏం లేదండి నేను కూడా ఉత్తుగానే ఏడ్చిన అని ఆమె చెప్తాడు చెప్పిన తర్వాత చుట్టమైన నేను కూడా సూపర్ క్లాప్స్ గట్టి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి లరి లారిల మీనా కంకర లారిల మీనా లరి లారిల మీనా కంకర లారిల మీనా కలాలొచ్చర మావా ఓ
కళాలొచ్చర మామా కళాలొచ్చిన గాని కసిరెక్కిన గాని కళాలొచ్చిన గాని కసిరెక్కిన గాని నిన్ను విడవనే మల్లా ఓ కల్లుల మల్లా నిన్ను విడవనే మల్లా కుడి సేతుల కుడక ఎడమ సేతుల బెల్లం కుడి సేతుల కుడక ఎడమ సేతుల బెల్లం కుడి తిన్నమురాయే ఓ కల్లుల మల్లా కుడి తిన్నమురాయే తింటే తిన్నును గాని అదన తిన్నును గాని తింటే తిన్నును గాని అదన తిన్నును గాని మమ మంచుడు కాడు కల్లుల మల్లా మమ మంచుడు కాడు కొమ్మలో కొమ్మనై నువ్వే ఈ అడవి దారిపోనా అడవులైనా ఈ చెటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఈ చెటనే ఆగిపోనా గలగలని వీచు చిరుగాలిలో కెరటమై గలగలని వీచు చిరుగాలిలో కెరటమై పగడాల చిగురాకు తెరచాటు పేటనై నీ అడవి దాగిపోనా ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా ఇంకోటి మనమందరం నెలకోసారి కలుసుకునేది కాంప్లెక్స్ మీటింగు మనమందరం నెలకోసారి కలుసుకునేది కాంప్లెక్స్ మీటింగు ఇప్పుడు కలిసి వెళ్తున్నాం చిత్రకోట విజిటింగ్ అన్నదమ్ములలో పెద్దవాడు చదువుకున్న వ్యక్తి చిన్న ఆయన చదువుకోలేదు. అయితే పెద్ద ఆయనే రోజు ఇంటికాడనే ఉంటాడు. చిన్న తమ్ముడు మాత్రం డైలీ వ్యవసాయానికి వెళ్ళడం, గన్ను కొట్టడము, దున్నడము వగైరా అన్ని పనులు చేస్తుంటాడు, కష్టపడతాడు, బాగా కష్టపడుతుంటాడు. ఆ విలేజ్లో మంచి పేరున్న కుటుంబం వాళ్ళని. అయితే అన్న మాత్రం ఇంటికాడ ఉంటాడు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని వస్తువులను అతనికి సప్లై చేస్తుంటాడు, ఇంతనే హాయిగా రెస్ట్ తీసుకుంటూనే ఉంటాడు. అయితే ఒకరోజు ఆ ఊరిలో ఒక పెద్ద మనిషి, ఒక అమ్మ, ముసలమ్మ, అందరికీ అమ్మ లాంటిది, ఆమె చనిపోతుంది. చనిపోతే దాంతో ఒక 100 మంది ఆ బాడీతో వస్తూ ఉంటారు. వస్తుంటే ఈయన పెద్ద మనిషి ఆయన అన్న అక్కడ వాళ్ళ వెనకటి ఏదో ఇట్లా ముంగట గద్దె లాంటివి ఉంటాయి, దాని మీద కూర్చుని ఉండే వరకు అందరు వస్తుంటే, అరే ఎవరు చనిపోయిన ఏమైనా, అరే మన ఫలాని వెంకయ్య వాళ్ళ అమ్మ చనిపోయింది వల్లే, అరే అమ్మ ఎంత మంచిదిగా, మన ఊరందరికి అమ్మ లాంటిది, నాకు అమ్మ మంచిదేనే, అరే గట్టెట్టయింది అని మాట అంటారు. ఊరందరికి అమ్మే నాకు కూడా అమ్మ లాంటిది, అరే గట్టెట్టయింది అని ఆయన కూడా వాళ్ళతో వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ తమ్ముడు ఆ రోజు మాటలు వింటాడు. ఇది ఎప్పుడు వ్యవసాయానికి పోక ముందు ఎర్లీ మార్నింగ్ తీసుకుపెట్టాను. అందువల్ల ఆయన భార్య తమ్ముడికి ఆ రోజు సాయంత్రం నైట్లో చెప్తాను, కానీ నువ్వు రోజు ఇంత కష్టపడి పనికి పోతున్నావు, ఇంత కష్టపడి మీ అన్నయ్య ఇక్కడ వటిగానే కూర్చుంటున్నాడు, ఏం చేస్తాను ఆయన వటిగానే ఉన్నాడు, నువ్వు రేపటి నుంచి పనికి పోకు, మీ అన్నయ్య అమ్మను 1 నెల రోజులు అని భార్య చెప్తే తమ్ముడు ఓకే అని అన్నతో చెప్తాడు. అరే గిట్ట చెప్తుండే నాకు నువ్వు కూడా 1 నెల రోజులు నేను రోజు ఇక్కడి నుంచి ఉంటాను కదా అనగానే సరే అని వాళ్ళు అన్న వెళ్ళిపోతాడు. ఇక ఆమె చనిపోయింది. చనిపోయిన ఆమె ఎవరు, 40-35 ఇయర్స్ మధ్యలో ఉన్న ఒక స్త్రీ చనిపోయింది. చనిపోయిన తర్వాత అదే విధంగా వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. అన్న ఆ రోజు పొలంకి వెళ్ళిపోయాడు, తమ్ముడు అక్కడ ఉన్నాడు, తమ్ముని భార్య ఉన్నది, తమ్ముని వాళ్ళ వదిన ఉన్నది. వస్తుంటే అరే ఎవరు ఏమైంది ఏంది వాళ్ళు అన్న అడిగినట్టే ఈయన అడిగిండు, సేమ్ వే. అరే మన రంగయ్య వాళ్ళ భార్య చనిపోయిందిరా అని అన్నాడు. అరే ఎంత పని అయిందిరా, ఊరందరికీ భార్య వంటిది, నాకు కూడా భార్య వంటిది. వాళ్ళందరూ వచ్చి ఆయన
బాహుబలిలో చెట్టు అది
Thank you.